ఇప్పుడు రెండు విషయాలు మారినాయి. ఎక్కడ మారినాయి అంటే ఒకటి మాట్లాడటానికి అవకాశం ఉంది సార్, రెండు ఇక్కడ కాకపోతే ఢిల్లీ దాకా వెళ్ళైనా కొన్ని కష్టాలు సుఖాలు చెప్పుకునే అవకాశం. ఇవి రెండు కీలకమైన మార్పులు కాబట్టి చెప్పటం చెప్తాం. గతంలో కూడా ఇదే పద్ధతుల్లో పోవాలని అనుకున్నాం. కానీ ఆ ప్రభుత్వం ఏంటంటే ఒకటి కలవటానికి ఎవరిని కలవటానికి ఇష్టపడలేదు. అంటే ఇక రాజకీయాల్లో అయితే మేముంటాం, మేము లేకపోతే ఇంకెవరూ ఉండరు అనే ధోరణితో పోయినరు. ఎవరికి కూడా ఒక కార్యరంగం అనేది ఉండకూడదు అనే ఒక కృషి వాళ్ళు చేశారు. మాకు పనిచేసుకోవటానికి అవకాశం ఉండద్దు అనే ప్రయత్నంతో పోయినరు వాళ్ళు. దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఇక ప్రభుత్వంతో సంప్రదింపుల ద్వారానో చర్చల ద్వారానో లేకపోతే ఏదన్నా మాటాముచ్చట ద్వారానో ఒడగొట్టుకునే అవకాశం లేకపోయింది. లేనప్పుడు మౌనంగా ఉండలేము కాబట్టి వీధుల్లోకి దిగవలసి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఏదన్నా ఉంటే ప్రభుత్వానికి చెప్పుకోవచ్చు, వాళ్ళు వింటున్నారు, వాళ్ళు కూడా పరిష్కారాన్ని సూచించే ప్రయత్నం చేస్తున్నారు. అమలు దగ్గర కూడా మాకు కూడా ఏదన్నా అవకాశం కల్పిస్తున్నారు, అమలు కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అంతగా దాని విషయంలో మునుపటి మాదిరిగా మేము పోవలసిన అవసరం లేదు. రూపము దాని సారము రెండు కూడా కొంత మార్పు చేర్పులకు లోనైతే. సార్, ఇప్పుడు మీ ఆలోచనలకు లేదంటే మీ విధి విధానాలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం గౌరవం ఇస్తుందని మీరు పూర్తి స్థాయిలో నమ్మకంగా ఉన్నారు? ఇప్పటి వరకు అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజులు ఉండవంటారా? అంటే పరిస్థితి ఇప్పటికైతే సానుకూలంగానే ఉంది. ఇంకా మెరుగుపడవచ్చు. నిరాశతో ఎందుకు ఉండాలి, ఇంకా మెరుగుపడవచ్చు. సార్, మీరు ఇందాక చెప్పినట్టు నేను ఏదైతే లక్ష్యం కోసం పార్టీ పెట్టినో ఇప్పటికి కూడా నేను అదే నినాదంతో ఉన్నాను అన్నారు కదా. మీరు మీ లక్ష్యాలు లేదంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహారం అంతా కూడా కలిసికట్టుగా పనిచేయాలని మీకు ఎందుకు అనిపించింది సార్? అంటే ఉన్న దాంట్లో మా లక్ష్యాన్ని చేరుకోవటానికి అది ఉపయోగకరమైన సాధన. చాలా అంశాల్లో భావసారూప్యత ఉంది. భావసారూప్యత ఉన్నప్పుడు మనం కలిసి పనిచేయటం మెరుగు. లక్ష్య సాధన ఒక్కరి వల్ల కానప్పుడు ఇద్దరం కలిస్తే ఇంకా మంచిది కదా అని అనుకొని మేము పోయినాం. ఇతర పార్టీలోకి వెళ్ళకపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా సార్? చేరకపోవటానికంటే ఇప్పుడు మేము పెట్టుకున్న ఎజెండా వేరే పార్టీలన్నిటికీ సంపూర్ణంగా లేదు. ప్రతి పార్టీ కొంత మేరకు ఉంటుంది, కొంత మేరకు వాళ్ళు ఆ ఎజెండాను ఆమోదించకపోవచ్చు. అందుకని మేము మా ఎజెండా మేము కొనసాగిస్తూ మా కార్యాచరణను మేము ముందుకు తీసుకొని వెళ్ళాలని. సార్, మనం ఇదివరకే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూసుకున్నట్టే కాంగ్రెస్కి 8 సీట్లు, బీఆర్ఎస్కి మన బీజేపీకి 8 సీట్లు రావడం జరిగింది. కానీ ఇటు వెన్ ఇట్ కమ్స్ టు బీఆర్ఎస్ ఒకటి కూడా గెలవలేదు. దీని మీద మీ రియాక్షన్ ఏంటి సార్? ఒకటేంటంటే బీఆర్ఎస్ తనకంటూ ఏ పార్టీ అయినా ఒక సామాజిక పునాదిని నిర్మించు సార్. బీఆర్ఎస్ ఏంటంటే ఇంకెవరు అవసరం లేదు, మేము ఉన్నాము, మా డబ్బులు ఉన్నాయి, మేము దాంతో రాజకీయాలు నడుపుతాం అనే ఆలోచనతో పోయింది. ఒక పార్టీ యంత్రాంగాన్ని నిర్మించుకొని ఆ యంత్రాంగం ద్వారా సమాజంలో ఒక పాత్ర పోషిద్దామనే ఆలోచన వాళ్ళకు లేదు. ఇక అక్కడ కార్యకర్తలు ఏంటంటే ఏదన్నా పని అప్పజెప్పినప్పుడు చేసే కాంట్రాక్టు లేబరే తప్ప కానీ అవుట్ సోర్సింగ్ వ్యక్తులే తప్ప కానీ అందులో ఇంకెవరికి ప్రత్యక్ష పాత్ర భాగస్వామ్యం అనేది లేదు. కాబట్టి ఉన్నన్ని రోజులు పెయిడ్ ఆర్టిస్టులుగా ఏదో అవకాశం దొరుకుతుంది అనుకున్న రోజులు ఉన్నారు. ఇవాళ ఓడిపోయింది అనుకున్నప్పుడు వాళ్ళు అందరికందరూ బయటికి కదిలిపోయింది. బయట లేరిగా వాళ్ళు ఎక్కడ పని దొరికితే అక్కడికి పోతారు. ఎక్కడ ఏ సమావేశాల్లో చూసుకున్నా రాబోయే రోజుల్లో అధికారం మాదే, ఒక సంవత్సరానికో లేదంటే 6 నెలలకో మళ్ళీ గోడకు బంతేస్తే ఎంత స్పీడ్గా వస్తుందో మేము అంత స్పీడ్గా అధికారంలోకి వస్తామని ఈ రకమైన కామెంటరీని మీరు ఎట్లా చూస్తారు? ఆ మాట అనకపోతే పార్టీ ఆ మాత్రం కూడా బతకదు కదా. అందుకోసమే అంటున్నాను. 20 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళని చెప్పి, లేదంటే నెక్స్ట్ రాబోతున్నారు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అది పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం ఏం కాదు. అదేముందండి అందులో పెద్ద ఆశ్చర్యం? వాళ్ళకి ఎక్కడ పనుల కోసం ఉంటున్నారు, పనులు కావనుకున్నప్పుడు అది వదిలిపెడతారు, ఇంకో పార్టీకి పోతారు. అది పెద్ద అదే కదా బీఆర్ఎస్ నిర్మించిన రాజకీయాలే అవి. మేము పైసలు ఇస్తాం, రాజకీయాలు చేయండి, మా చుట్టూ తిరగండి, మీ పనులు ఉంటే చేయించుకోండి అనే ధోరణితో పోయినరు. ఇక పనులు కావన్నప్పుడు ఆడెందుకుంటారు? ఇప్పుడు ప్రతి పార్టీకి ఓ సామాజిక పునాది ఉండి వాళ్ళు ఆ పార్టీ ఎదుగుదల కోసం, వాళ్ళ లక్ష్యాల సాధన కోసం, వాళ్ళ జీవితంలో ప్రజల జీవితంలో
మార్పు కోసం కష్టపడే కార్యకర్త ఉంటే అప్పుడు ఆ పార్టీ బతుకుతుంది. ఆయన కష్టపడి పార్టీని బతికిస్తాడు. పార్టీ బతికితే తాను ఎదగలననే ఒక భావనతో ఉంటాడు. పార్టీ నాయకత్వానికి వాళ్లకు మధ్యన ఒక సజీవమైన సంబంధం ఉంటుంది. ఆ సంబంధాలు తెగిపోయినాయి. నేను పైసలు ఇస్తే ఆయన పనిచేస్తాడు, ఆ రకంగా ఒక కాంట్రాక్ట్ ఒప్పందం కిందికి మారిపోయింది. ఆ సజీవ సంబంధం స్థానంలో కాంట్రాక్ట్ ఒప్పందం వచ్చినాక ఇంకేముంటుందండి? నేను పైసలు ఇస్తా, నువ్వు పని చేయి. అక్కడి దాకా రాజకీయాలను మార్చినాక, దిగజార్చినాక ఇక మిగిలిందంతా అధికారం వచ్చినాక మేము అనుభవిస్తాం, మాకు తోచింది తీసుకుంటామని. ఇక ఈ రాజకీయాల్లో కార్యకర్తకు అవకాశం ఏముంది, పాత్ర ఏముంది? లేనప్పుడు మనం ఉంటేంది లేకుంటే అనే ఆలోచన వస్తుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో మీ ఉద్దేశం ప్రకారం చెప్పండి. గత మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నప్పుడు తెలంగాణ ఎన్నికలంటే మద్యానికి బిర్యానీకి బానిస చేసిన కేసీఆర్ అని మీరు చాలా సందర్భాలు చెప్పారు కదా. మరి గత ఎన్నికలు చూసుకుంటే డబ్బుకు ప్రలోభాలు అయినట్టు ఎక్కడ కూడా కనిపించలేదు కదా. కొంతవరకు మార్పు మీకు కనిపిస్తుందా సార్? అంటే వస్తుంది మార్పు, ఎందుకంటే చాలా సమస్యలు పరిష్కారం కాలేదు. అవును సార్. నువ్వు మనిషిని నువ్వు ఏమీ లేవు, సర్వము సుందరంగా ఉంది అని అంటే నమ్ముతాడా? కడుపులో ఆకలి తన్నుకొస్తుంటే వాస్తవాలు కళ్ళ ముందు కనబడుతూనే ఉంటాయి. కనబడుతుంటే అప్పుడు వాళ్ళు దానితోని ప్రభావితులై ఓటింగ్ వేస్తారు. మీరు ఎక్స్పెక్ట్ చేసిరా సార్ పార్టీ అధికారంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది, లేదంటే ప్రజల్లో చైతన్యం వచ్చిందని? ఎందుకంటే గెలిచిన ఒక్కొక్క ఎమ్మెల్యే కూడా సర్వసాధారణంగా 40,000 మెజార్టీ 50,000 మెజార్టీతో గెలిచారు కదా. ఈ రకమైన సిచ్యువేషన్ అట్మాస్ఫియర్ ఉంటుందని అనుకున్నారా సార్? 70 దాటుతాయి అనుకున్నా నేనైతే. కాంగ్రెస్ 70 దాటుతుంది. కొంచెం జాగ్రత్త పడి ఉంటే ఈజీగా 70 వచ్చేవి. కానీ వాళ్ళ ఆచరణలో ఉన్న కొన్ని సమస్యల వల్ల అవి దాటలేకపోయింది. అయినా కానీ గెలుపు అయితే మేము అనుకున్న విధంగానే వచ్చింది. సార్, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్లుగా ఏ సామాన్య ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మీ ఇంటికి వచ్చి మీ తలుపు తట్టేది, మీరు వారి కోసం నిరంతరం సమయం కేటాయించేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితులు కోదండరాం సార్ ఇంటి గడప వరకు ఉంటాయా? అంటే ఉన్నాయి కదండి, ఇప్పటికి కూడా వస్తున్నారు. అవును, ఇంకా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. అప్పుడు గవర్నమెంట్ భయానికి కొంతమంది రావాలంటే ఇబ్బంది పడి ఎన్ని ఇబ్బందులు కలిగినా మా దగ్గర రాకపోయాయి. కనుక అనివార్యత వచ్చినప్పుడు మాత్రమే మా దగ్గరికి వచ్చేది. ఇవాళ అట్లా లేదు. ఏదన్నా ఉంటే చెప్తే గవర్నమెంట్తో మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. గవర్నమెంట్ కూడా వాళ్ళు చెప్తే వింటది అనే నమ్మకం వల్ల వస్తున్నారు, ఇంకెక్కువనే వస్తున్నారు. సార్, నాకు తెలిసినప్పటి నుండి ఒక 15-16 ఏళ్ళుగా అనేకమైన ప్రలోభాలు, అనేకమైన ఇబ్బందులు సైతం తట్టుకొని ఒక ప్రొఫెసర్గా ఉన్న మీరు ఒక ఉద్యమాన్ని మీ భుజాల మీద నడిపించినటువంటి వ్యక్తిగా ఎందుకు సార్ మీరు జనరల్గా ఒక రాజకీయ నాయకుడు అంటే సంపాదించుకోవాలి, సంపాదించింది దాచుకోవాలి అనే ఒక కాన్సెప్ట్లో చాలామంది ఇప్పుడున్న సమాజంలో ఉన్నారని మాట్లాడతారు. కానీ సార్కి ఎందుకు కొంతవరకన్నా డబ్బు సంపాదించుకోవాలి, లేదంటే అది దాచుకోవాలనే ఆలోచన ఇప్పటివరకు ఎందుకు రాలేదని చాలామంది మాట్లాడుతుంటారు సార్? 2 కారణాలు ఏంటంటే, మేము విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినాం కాబట్టి ఒక ఆదర్శం అనేది అప్పుడు మమ్మల్ని నిలబెట్టి ప్రజాస్వామ్యం బలపడాలి, దేశంలో ప్రజలందరికీ సమాన అవకాశాలు దక్కాలి అనే లక్ష్యంతో మేము పనిచేసాం. అటు తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క స్ఫూర్తితోనే పౌరకుల సంఘంలో చేరి పనిచేసినాం. కాబట్టి ఈ రకమైన రాజకీయ పరంపరలో ఎదిగినటువంటి వాళ్ళం కాబట్టి మనం ఒక నియమం కోసం, ఒక సిద్ధాంతం కోసం కట్టుబడి పనిచేయాలి తప్ప సొంత అవసరాల కోసం కాదు. అట్లా అనుకుంటే ఈ రాజకీయాలు వదిలిపెట్టి వ్యాపారం ఇంకొకటో చేసుకోవటం మేలు. కానీ రాజకీయాలు అనేవి ప్రజా జీవితాన్ని బాగు చేయటానికి, సంక్షేమాన్ని విస్తరించటానికి, తర్వాత జీవన ప్రమాణాలను పెంచడానికి ఉపయోగపడాలి. ఆ లక్ష్యం కోసమే మనం పనిచేయగలిగితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, ప్రజలందరికీ దాంట్లో వాటా దక్కుతుంది అని చెప్పి మేము నమ్మి పనిచేసినాం. అందుకనే ఇంకొక రాజకీయంకు పోవాలంటే మనసు ఒప్పదు. అయితే వదిలేసి పోవటం, మన బతుకు మనం బతకటం. ఒకవేళ ఉండవలసి ఉంటే మనం ఈ పద్ధతుల్లోనే ఉండాలని నిర్ణయం తీసుకొని, కష్టమే అది, కానీ ఆ నిర్ణయం తీసుకొని ఆ పద్ధతి ప్రకారమే మరి ఇవాళ జీవితం కొనసాగిస్తాం.